దేవాలయం హుండీలో కానుకలు వేస్తున్న సమయంలో చేతిలోని ఐఫోన్ కూడా అందులో పడిపోయింది. దీంతో తన ఫోన్ తిరిగి ఇప్పించాల్సిందిగా కోరిన భక్తుడికి ఆలయ వర్గాల నుంచి షాకింగ్ సమాధానం వచ్చింది. ఇంతకీ ఫోన్ తిరిగిచ్చారా లేదా, అసలు స్టోరీ ఏమైంది? తమిళనాడు తిరుపోరూర్లోని అరుల్మిగు కందస్వామి ఆలయానికి నెల రోజుల క్రితం కుటుంబ సమేతంగా వెళ్లాడు దినేష్. కందస్వామిని దర్శించుకున్నాక హుండీలో డబ్బులు వేస్తున్నప్పుడు చొక్కా జేబులో ఉన్న ఐఫోన్ కూడా పొరపాటున అందులో పడిపోయింది. దీంతో ఆందోళన చెందిన దినేష్ వెంటనే ఆలయ అధికారులను సంప్రదించాడు. హుండీలో పడిపోయిన తన ఫోన్ తనకి తిరిగి ఇప్పించాల్సిందిగా కోరాడు. అయితే హుండీలో పడిన తరువాత అది దేవుడి సొత్తే కనుక తిరిగి ఇచ్చేది లేదన్నాయి ఆలయ వర్గాలు. తన ఐఫోన్ కోసం తమిళనాడు ఎండోమెంట్స్ విభాగాన్ని ఆశ్రయించాడు దినేష్. సంప్రదాయం ప్రకారం 2 నెలలకు ఒకసారి మాత్రమే హుండీని తెరుస్తారు. కానీ ఉన్నతాధికారులు సూచన మేరకు హుండీని తెరిచింది ఆలయ యాజమాన్యం. దీంతో తన ఫోన్ తీసుకోవడానికి దినేష్ ఆలయానికొచ్చాడు. కానీ అతనికి ఫోన్ ఇచ్చేందుకు నిరాకరించాయి ఆలయ వర్గాలు. ఫోన్ పొరపాటున హుండీలో పడిందా లేక దినేష్ ఉద్దేశపూర్వకంగా వేశాడా అనే విషయంలో తమకు స్పష్టత లేదన్నారు కందస్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి కుమారవేల్. హుండీలోని ఏ వస్తువైనా దేవుడి సొత్తుగా భావిస్తామని తెలిపారు. అయితే దినేష్ కు సిమ్ కార్డు తిరిగి ఇచ్చామని, ఫోన్ నుంచి డేటాను డౌన్లోడ్ చేసుకోవడానికి అనుమతినిచ్చినట్టు వివరించారు. తన ఐఫోన్ను తనకు తిరిగి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన దినేష్ ఈ అంశంపై మంత్రి శేఖర్ బాబుకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆయన కూడా ఆలయ అధికారుల నిర్ణయాన్ని సమర్థించారు. హుండీలోని వస్తువులను భక్తులకు తిరిగి ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించబోవన్నారు. కాకపోతే ఎండోమెంట్స్ అధికారులతో చర్చించి భక్తుడికి నష్టపరిహారం అందించే అంశమేదైనా ఉందా అనేది పరిశీలిస్తామన్నారు. మొత్తానికి కందస్వామి ఆలయ హుండీలో పడిన ఐఫోన్ దినేష్ కు తిరిగి దక్కే అవకాశాలు దాదాపుగా లేవనే విషయం స్పష్టమైపోయింది. అయితే కానుకల్ని నగదు రూపంలోకి మార్చాలి కనుక ఐఫోన్ కు ఎంతో కొంత విలువ కట్టే అవకాశముంది. ఆ మొత్తాన్ని చెల్లించేందుకు కనుక దినేష్ అంగీకరిస్తే ఐఫోన్ అతనికి తిరిగి దక్కొచ్చని తెలుస్తోంది.